హాయ్ అండి, నా పేరు మౌనిక. నేనైతే మెయిన్గా కుకింగ్ వీడియోస్ అలాగే వ్లాగ్స్ అయితే చేస్తుంటాను. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుండి అయితే మన పేజ్లో హెల్దీ డైట్ రెసిపీస్ అనమాట. డైట్ అంటే అదేదో వెయిట్ లాస్ కోసమో ఇంకే దేనికోసమో అని అనుకునేరు. నేనైతే నార్మల్ వెయిట్లోనే ఉన్నాను. కాకపోతే హెల్దీగా ఉండడం కోసం కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అయితేనైతే మన హెల్త్ ఇష్యూస్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు అనమాట. సో మెయిన్గా నేను ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మనకి యూట్యూబ్ ఛానల్లో అందరికీ తెలిసే ఉంటుంది కదా, మంతెన సత్యనారాయణ గారు. సో ఆయన వీడియోస్ చూసి అయితే కొంచెం నేను నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నాను. దీనికి ఫస్ట్ అయితే నేను మెయిన్గా టోటల్గా తను చెప్పినట్టు ఆయిల్ లేకుండా, సాల్ట్ లేకుండా కాకుండా హెల్దీ అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవడం, అలాగే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం. మనకి మెయిన్గా కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ అనమాట. రైస్ అతిగా తినకూడదు. సో ఒక ఆఫ్టర్నూన్ మాత్రమే తింటున్నాను, అది కూడా వైట్ రైస్. ప్రజెంట్ అయితే మనం మెయిన్గా డైరెక్ట్గా బ్రౌన్ రైస్ తినాలి అంటే తినలేము కదా. మనం రెగ్యులర్గా ఇది అలవాటు ఉండి దానికి చేంజ్ అవ్వాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి మెయిన్గా నేను అన్ని స్కిప్ చేయకుండా నార్మల్గా తక్కువగా కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువగా తింటున్నాను. సో ఈరోజు అయితే లెమన్ వాటర్ చేశాను కదా, చూసారు కదా మీరు. అయితే నేను వామ్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్తోనే చేస్తాను. ప్రతిరోజు ఖచ్చితంగా లెమన్ వాటర్ అయితే తీసుకుంటాను. ఇఫ్ ఒకవేళ మార్నింగ్ స్కిప్ అయితేనైతే ఈవినింగ్ మన టీ అలాగే కాఫీ టైం ఉంటుంది కదా, సో ఆ టైంలో తీసుకుంటాను. టీ అండ్ కాఫీ అట్లా అవైతే మానేసి టోటల్ ఆయిల్ ఫుడ్ కూడా మానేసాము. చూద్దాము. ఇప్పటికైతే నేను 1 వీక్ అయిపోతుంది స్టార్ట్ చేసి, 1 వీక్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా హెల్దీ రెసిపీస్ అట్లా మీకు యూజ్ అవుతుంది కదా అనేసి ఇట్లా లాంగ్ వీడియో పెడితే చూస్తారు కదా అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తుంది అయితే చాట్ మసాలా అనమాట. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. సో మనం పచ్చి అలా మొలకలు తీసుకున్నప్పుడు మనకి కొద్దిగా స్పైసీగా ఉండాలి అని చాట్ మసాలా డిమార్ట్లో తీసుకొచ్చాను నిన్ననే. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, చూడాలి ఎలా ఉంటుందో. అలాగే ఈ లయన్ కిమ్లా డేట్స్ అయితే కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. నాకు కంపేర్ టు అమెజాన్ డిమార్ట్లో తక్కువ ప్రైస్ అనిపించింది, అలాగే మంచిగా ఫ్రెష్గా అనిపించాయి అనమాట. సో ప్రీవియస్గా నేనైతే సీడ్లెస్ తీసుకున్నాను, డిమార్ట్లోనే తీసుకున్నాను లయన్ ఇవే. బట్ అవైతే కొద్దిగా స్వీట్ అట్లా ఏదో నాకు షుగర్గా అనిపించింది. ఇవైతే చాలా నార్మల్గా ఉన్నాయి అనమాట. ఓవర్ స్వీట్గా లేదు, నార్మల్గా ఉంది. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న రెసిపీ అయితే స్ప్రౌట్స్ అనమాట. స్ప్రౌట్స్ తోటి అలా కొద్దిగా పోపులాగా తాలింపులాగా వేసి చేస్తున్నాను. డైలీ పచ్చివి తినడం కూడా కొద్దిగా బోర్ అనిపిస్తుంది కదా, పచ్చివి కూడా నేను చేశాను, అది కూడా పోస్ట్ చేస్తాను ఎలా సలాడ్ చేసుకోవాలని. ఇదైతే కొద్దిగా ఫ్రై చేస్తున్నాను, ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి. సో కారం అలా అవసరం లేదు. ఈ మొలకలు ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసేసుకొని సాల్ట్, అలాగే ఇదివరకు అయితే ధనియాల పొడి అట్లా యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు చాట్ మసాలా ఉంది కదా, ఫస్ట్ టైం అయితే అలా ట్రై చేస్తున్నాను. అలాగే మార్నింగ్ కొద్దిగా ఫ్రెష్గా తినాలి అని చెప్పారు కాబట్టి ఓవర్నైట్ సోక్ చేసిన బాదం ఒక పర్ పర్సన్కి 5 to 6 అలా, అలాగే 2 dates. ఇప్పుడు మనం చేసుకున్న ఈ స్ప్రౌట్స్ ఉంది కదా, అది కూడా అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది నా వీడియో అనేసి కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుండి మీకు ఎవరికైనా వెయిట్ లాస్ కోసం రెసిపీస్, బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే డిన్నర్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. మేబీ మీకు యూజ్ అవ్వకపోవచ్చు. ఎందుకు ఇలా రైస్ మానేసి మీరు అంత రిచ్చా, ఈ డ్రై ఫ్రూట్స్ తింటున్నారా అని అయితే కామెంట్ చేయకండి. సో రిచ్ అని కాదు, మనకి ఎప్పుడో వచ్చే హెల్త్ ఇష్యూస్ కోసం ఇప్పుడే మనం ముందుగా కేర్ తీసుకోవడంలో తప్పు లేదు కదా. సో ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి, వెయిట్ లాస్ కోసం ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని మీకు ఏమైనా సజెషన్స్ నాకు ఇవ్వాలనుకుంటే కూడా కింద కామెంట్ చేసేయండి. సో నాకైతే అంతగా వ్యూస్ అయితే రావట్లేదు. సో చూద్దాము, మంచిగా అనిపిస్తేనైతే నేను అన్నీ పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.